ఈ సమాజములో జరిగే పరిస్థితులను బట్టి ఇక్కడ ఈ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నవి. ఆనాటి కాలములో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడ చేసే ప్రతి విధమైన దానిని బట్టి ఈ ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. మోసపోకుడి, మీ మధ్యకు అనేకమైన మంత్రాలు చేసేవాళ్ళు, లేకపోతే మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, అబద్ధ ప్రవక్తలు మీ మధ్యలో ఉంటారు. వారి మాటలను మీరు నమ్మకుడి. నమ్మకుండా ఉండాలి అంటే ఇర్మీయా ప్రవక్త ద్వారా తెలియచేయబడిన ప్రతి మాటను మనము చూసినట్లయితే, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఆ పరిస్థితుల నుండి విడుదల పొందిన తరువాత, చెరలో నుండి విడుదల పొందిన తరువాత ఆ యొక్క జనాంగానికి ఒక గొప్ప నిరీక్షణను ఇర్మీయా ప్రవక్త ద్వారా తెలియచేయబడుచున్నది. నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన సంగతులను మీరు కలిగి ఉండాలి. నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో 3 లేఖన భాగములు చదవబడి ఉన్నవి. పత్రిక లేఖన భాగములో మనము చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో చదవగా మనందరము కూడా విని ఉన్నాము. దేవుని యొక్క లేఖన భాగములో ఉన్న సర్వసత్యములను మనం ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటామో, మనం ఎప్పుడైతే ఆ మాటలను మనం హృదయములో భద్రము చేసుకుంటామో, పత్రిక లేఖన భాగములో చూసినట్లయితే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిని. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? నిరీక్షణ కలుగు చేయుటకు, మీకు సమాధానమును కలుగు చేయుటకు దేవుని మాటలను నేను మీకు తెలియచేయుచున్నానని ఇర్మీయా ప్రవక్త ద్వారా ఏ రీతిగా అయితే తెలియబడుతున్నదో, పత్రికా లేఖన భాగములో మనము చూస్తే, మనము ఆ నిరీక్షలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. సువార్త లేఖన భాగములో మనము చూసినట్లయితే, దేవుని యొక్క మాటలను మనము చూసినట్లయితే, యోహాను సువార్తలో చదవగా మనందరము కూడా విని ఉన్నాము. 17వ అధ్యాయములో ఉన్న ప్రతి మాటను మనమందరము కూడా అవగాహన చేసుకోవాలి. లేకపోతే ప్రతి మాటకు మనం అర్థము చేసుకొని ఈ భాగాన్ని మనము చదివే వారముగా ఉండాలి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయ సత్యదేవుడు అయిన నైనా నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆ నిత్య జీవములోనికి మనము ప్రవేశించాలి అంటే, ఆ నిత్య జీవములోనికి మనము వెళ్ళాలి అంటే, మనమందరము చేయవలసినది దేవుని మాటలు, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మనని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. మొట్టమొదటిగా ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా తెలియచేయబడిన మాట ఏమిటంటే, నిరీక్షణ కలిగి ఉండుటకు, సమాధానకరమైన సంగతులను తెలియచేయటకు నేను వచ్చి ఉన్నాను, మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఆ సమాధానకరమైన సంగతులను మనము తెలుసుకోవాలి అంటే మనందరము కూడా చేయవలసిన పని ఏమిటి? మనందరము కూడా చేయవలసిన పని ఏమిటంటే, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయములో చదివిన రీతిగా ఒక మాటను మనము చూద్దాం. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము
మరి ఈ మాటను మనము చూసినట్లయితే దేవుని యొక్క మాటలు మనకి ఏమని సెలవిస్తుందంటే, మరి 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తునని నేను మీ మనవి ఆలకింతును. ఆలకించాలి అంటే 13వ వచనాన్ని చూద్దాం. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. ఈ 3 లేఖన భాగాన్ని కొన్ని నిమిషాల పాటు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనందరము కూడా క్రైస్తవులముగా, క్రీస్తు బిడలముగా, క్రీస్తుని అంగీకరించిన వారముగా, రక్షణ అనుభూతిలో జీవించే వారముగా మనందరము మనం ఆధ్యాత్మికంగా బలపడాలి అంటే మనందరికీ అవసరమైనది ఏమిటంటే ప్రార్థన. మానవునికి ప్రాణం ఎంత ప్రాముఖ్యమైనదో, క్రైస్తవునిగా, క్రీస్తు బిడనగా క్రైస్తవులందరికీ ప్రాముఖ్యమైనది ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన లేని జీవితము వ్యర్థమైన జీవితము. ప్రార్థన లేని జీవితము అభివృద్ధి లేని జీవితము. ప్రార్థన లేని జీవితము శోధనలకు కారణము. ప్రార్థన లేని జీవితము ఆధ్యాత్మికమైన అంధకారములో జీవించే వారము. కనుకనే క్రీస్తుని ఎరిగిన మనందరము కూడా మన నిరీక్షణ, మన యొక్క విశ్వాసం ఏమిటంటే, ప్రార్థించిన వెంటనే దేవుడు నా ప్రార్థనను ఆలకించును. ఆలకించాలి అంటే దేవునిని మనము వెదికే వారముగా ఉండాలి. ఎలాగో మనము వెదకాలి అంటే పూర్ణ మనస్సుతో దేవునిని మనము వెదికే వారముగా ఉండాలి. దేవుని లేఖన భాగములో మనము చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నిరీక్షణ కలిగిన వారమై, సమాధానము కలిగిన వారమై నిత్య జీవములోనికి మనము ప్రవేశించాలి అంటే మొట్టమొదటిగా క్రైస్తవులమైన మనందరము కూడా దేవునిని మనము వెదికే వారముగా ఉండాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట తెలియచేపుచున్నది, నన్ను వెదుకువారు కలరేమోనని ఆకాశము నుండి నిదానించి పరిశీలన చేస్తున్నాడు. ఎవరిని పరిశీలన చేస్తాడు అంటే నరులందరినీ పరిశీలన చేసే దేవుడు. ఎక్కడ నుంచి? ఆకాశము నుండి నిదానించి పరిశీలన చేయుచున్నాడు. మనం అనుకొనవచ్చు, మనము చేసే ప్రతిదీ ఎవరైనా చూస్తారా? నేను చేసేది ఎవరికైనా కనబడుతుందా? నేను మాట్లాడేది ఎవరైనా వింటారా? నా కుయుక్తి, నా కుట్ర, నా యొక్క పన్నాగములు ఎవరు కూడా వినరని ఒకవేళ అవివేక హృదయం కలిగి మనము ఒకవేళ అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఈ మాట ద్వారా ఒక్కసారి మనము పరిశీలన చేయుచున్నాం. సమస్తమును ఎరిగిన దేవుడు మన దేవుడు. సమస్తమును ఎరిగి మన బ్రతుకులను సరిచేయడానికి దేవుడు ఈ లోకములోనికి విచ్చేసి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడలా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. పూర్ణ మనస్సుతో నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆయన ఆరాధించేటప్పుడు పరిపూర్ణముగా దేవునిని మనము ఆరాధన చేయాలి. మన ఆరాధన ఎలా ఉంటుందంటే హడావుడిగా మనం బయలుదేరి వస్తూ ఉంటాము.
ఒక సిద్ధపాటు కలిగి మనము జీవిస్తే, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని మాట నేను వినాలి, దేవుని వాక్యములో ఉన్న సర్వసత్యములను నేను గ్రహించి ఆయన రక్షణ కొరకు నేను ఎదురు చూసే బిడ్డగా ఉండాలి, ఆయన రక్షణ పొందాలి అంటే మొట్టమొదటిగా నేను చేయవలసినది ఏమిటంటే ఆయనను వెదికే స్థితిలో నేను ఉన్నానా, ఆయనను వెదికి ఆయన సన్నిధిలో ఉండడానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా లేదని మనము పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మనము చూస్తున్నట్లయితే మొట్టమొదటిగా ఆయనను ఏ రీతిగా వెతకాలి అంటే పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను నీవు వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును అంటే కనబడును. ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడు? నా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధమైన వాళ్ళు వచ్చి మిమ్మలను మోసం చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండుడి. నేటి సమాజంలో మనము చూసినట్లయితే దేవుడు కనిపించి మీ ఇంటికి వెళ్ళమన్నాడమ్మా నన్ను. దేవుడు కనిపించి నీ దగ్గరికి వెళ్ళి నిన్ను నా సంఘానికి తీసుకుని రమ్మంటున్నాడమ్మా దేవుడు. దేవుడు ఎప్పుడు అలాంటి మాటలు చెప్పడం చెప్తాడా? చెప్పడం. అంటే వాళ్ళు ఎవరు అంటే అబద్ధ బోధకులు. సంఘములను చెరబడానికి, సంఘములను పాడు చేయడానికి అనేక మంది బయలుదేరి మోసము చేస్తారు. కనుకనే మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండి నన్ను దేవునిని వెదికిన ఎడలా ఆయన తప్పకుండా మీకు ప్రత్యక్షమగును. పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మనము దేవునిని ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సమాధానం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. నేను మటుకి ఇది చాలా బలంగా చెప్తాను. ఎందుకంటే నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకములో లేదు. మనం ఎలాగూ వెతుకుతున్నాము దేవుణ్ణి? మన మనస్సును దేవునికి సమర్పణ చేస్తున్నామా? మన జీవితములను దేవునికి సమర్పణ చేస్తున్నామా? ప్రార్థనా జీవితములో మనం ఉండాలి అంటే మన ఆత్మను సిద్ధము చేసుకొని శరీరమును మన స్వాధీనములో ఉంచుకొని పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవునిని మనము వెతికిన ఎడలా ఆయన ప్రత్యక్షమగును. ప్రత్యక్షమైన తర్వాత 105వ సంకీర్తన 4వ వచనములో ఒక మాటను మనము చూద్దాం. 105వ సంకీర్తన 4వ వచనములో మనము చూసినట్లయితే, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. నిత్యము నీ సన్నిధిలో ఉండుటకు నాకు సహాయము దయచేయి ప్రభు అని అనునిత్యము మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఆయన బలమును మనము ఆయన శక్తిని మనము పొందుకోవాలి అంటే, దేవునితో సహవాసము మనము చేయాలి అంటే మనమందరము కూడా హృదయమందు సంతోషించే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెక్క ప్రార్థన చేయుడి. ఎప్పుడన్నా అడిగేవారు, ఏముందిలేండి, ఎప్పుడు నిట్టూర్పులే, ఎప్పుడు కూడా సమాధానమే, ఎప్పుడు కూడా సంతోషం అనేదే ఉండదు. ఎవరు వీరు అంటే క్రీస్తుని ఎరిగిన వారే. క్రీస్తు నన్ను ఉన్న ఎడలా, గత వారం మనం విన్నాం కదా, పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయెను. గతించాలి అంటే మన బ్రతుకులను మనము సరి చేసుకోవాలి. గతించాలి అంటే స్థిరత్వము కలిగి మనము జీవించాలి. వాటినన్నిటినీ విడిచిపెట్టాలి అంటే పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను వెతకాలి. అప్పుడు దేవుడు తప్పకుండా ప్రత్యక్షమగును. ప్రత్యక్షమైన తరువాత
దేవుని వాక్యము మనతో ఏమని చెప్తుందంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో మనము చూసినట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో మనము చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. సమీపముగా దేవునితో సహవాసము చేసేటప్పుడు నెల 4 వారాలుంటే 3 వారాలు రావు. ఏదో ఒక సాగు చెప్తూ ఉంటాం, అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. అందుకని దేవుడు మనలాంటి వారు ఉంటామని పరిశుద్ధ దినమును మీరు పరిశుద్ధముగానే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆదివారము ఏదైనా పనికి వెళ్తే ఆ పని ఎప్పుడు కూడా జరగదు. అది జరగదంతే. ఎందుకంటే దేవునిని విడిచిపెట్టి మన పని మీద ఆసక్తి కలిగి మనము పరిగెడుతున్నామే, ఆ పని దేవుడు అందుకనే మనము కష్టపడి పని చేయడానికి దేవుడి దినాల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. విశ్రాంతి దినమును కూడా మనందరి కోసము దేవుని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ విశ్రాంతి దినములో కూడా పనికి పరిగెత్తే వారముగా ఉంటే, ఆ విశ్రాంతి దినములో కూడా ఇంకా నేను ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో నేను చేయాలని అలాంటి ఆలోచన కలిగి ఉంటే, ఇకనైనను ఇప్పుడైనను దానిని విడిచిపెట్టి మనకున్న సమయములో దేవునిని మనము ఆరాధించే వారముగా, అందుకని దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఆ దీపమే మన యొక్క ఆత్మ. ఆత్మ లేని వాడు నా వాడు కాడు. ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను నీవు వెదికిన ఎడల దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకించును. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమే, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కల్మి. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశయే ఆవేదని దురాయే ఆధ్యాత్మికలేమికని అల్లాడే నావలలో నడిపించునా నావా. మన ఆత్మలో శుద్ధి ఉండదు, మన ఆత్మల పవిత్రత ఉండదు. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని నీ చెలిమి అంటే నీ స్నేహాన్ని నేను కోరుకోవాలి అంటే నా ఆత్మను మీకు సమర్పణ ఆత్మార్పణ చేయకయే ఆశించితిని నీ చెలిమి ఆశ నిరాశయే. మనలో స్థిరత్వము లేకుండా అస్థిరత్వము కలిగి నా దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నా దేవుడు నాకు సహాయము చేయడం లేదు, నా దేవుడు నేనేమడిగినా ఏది కూడా ఇవ్వడం లేదంటే నువ్వు ఆత్మను దేవునికి సమర్పణ చేయలేదు. కాబట్టి నువ్వు అడిగినప్పుడు దేవుడు వినడానికి సిద్ధముగా లేడు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనందరము కూడా దేవుని మాటలను వినేవారముగా ఉండాలి. ఆయన మాటను వినాలి అంటే సిద్ధపాటు కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. సిద్ధపాటు కలిగి మనము జీవించాలి అంటే నిరీక్షణ కొరకు మనందరము కూడా ఎదురు చూసే వారముగా ఉండాలి. నిరీక్షణ కొరకు మనము ఎదురు చూసే వారముగా ఉంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకించును.
మన ప్రార్థనను ఆలకించి తగిన కాలమందు జవాబును దేవుడు మనకి అనుగ్రహించును. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమను కోతను మీరు కోయడి, యెహోవాను వెదుటకు ఇది ఏ సమయము. హోషేయ ప్రవక్త ద్వారా ఈ మాటలు తెలియచేయబడుతున్నది. నీతిని ఫలించినట్లు మీరు విత్తనము వేయడి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏమవుతారు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఎవరు మాట్లాడతలేదు. ఏమవుతారు? మాట్లాడాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. వారు తృప్తిపరచబడుతారు. ఏంటివి? చిన్నప్పుడు నేర్చుకున్నాం ఇవి, అవును కదా? సండే స్కూల్లో చెప్తారు ఇవన్నీ కూడా మనకి. ధన్యతలు, 10 ఆజ్ఞలు, 66 పుస్తకాలు, పరలోక ప్రార్థన, నికేయ విశ్వాస ప్రమాణము, కొన్ని సంకీర్తనలు, ఇవన్నీ కూడా సండే స్కూల్లో నేనైతే నేర్చుకున్నా. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు బైబిల్ అన్ని చూసేసి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. వాక్యము అనేది హృదయం అనే పలక మీద మనం రాసుకోవాలి. అనునిత్యం మనము ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అనునిత్యం మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అందుకన్నా మించినది ఏమీ లేదని నేనైతే అనుకుంటాను. ఎందుకు? ఈ లోక సంబంధమైన మాటల ద్వారా ఏమి మనం అనుభవిస్తాం? ఏమీ అనుభవించం. అదే దేవుని మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకుంటే తప్పకుండా ఆయన కొరకు మనము జీవించే వారముగా ఉంటాము. అలా జీవించాలి అంటే మనందరము చేయవలసినది, క్రైస్తవులముగా, క్రీస్తు బిడలముగా, క్రీస్తుని అంగీకరించిన వారముగా, ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలను మన జీవితములకు అన్వయించుకోవాలి అంటే దేవునిని మనము వెదికే వారముగా ఉండాలి. నిరీక్షణ కలిగి, సమాధానము కలిగి మనము జీవించాలి అంటే ఆయనను వెదికి ఆయన కొరకు మనము ఎదురు చూసే వారముగా ఉండాలి. మనందరము కూడా చేయవలసిన పని ఏమిటంటే, మనం ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి అంటే ఐక్యతతో ప్రార్థన చేసే వారముగా ఉండాలి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమును నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఏం చేయాలి? మనందరము ఏం చేయాలి అంటే ఐక్యత కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రార్థించినప్పుడు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించును. పాపములను కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకోవాలి అంటే మనమందరము చేయవలసినది ఏమిటంటే తమ్మును తామును తగ్గించుకొని, ఎవరైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేస్తారో, ఎవరైతే నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూస్తారో, వారి అందరి ప్రార్థనను ఆలకించడానికి దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆలకించడమే కాదు, మన పాపములన్నిటిని కూడా క్షమించే దేవుడు మన దేవుడు. క్షమించబడాలి అంటే మన జీవితములను దేవునికి సమర్పణ చేసుకోవాలి. క్షమించే దేవుడు మనకుండగా పాపదోషమును కప్పుకొనక దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మన మొరలను ఆలకించును. మొట్టమొదటిగా మనందరము చేయవలసినది ఏంటంటే ఐక్యత కలిగి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. రెండవదిగా మనము చూసినట్లయితే పూర్ణ మనస్సుతో దేవునిని ప్రార్థన చేసే వారముగా
ఉండాలి. మరి పాత నిబంధన లేఖన భాగములో ఆ మాట చెప్పబడినది. నన్ను వెదికిన ఎడల ఎలాగు వెతకాలి అంటే పూర్ణ మనస్సుతో మీరు నన్ను వెదికేవారుగా ఉండాలి. మూడవదిగా మనము చూసినట్లయితే విశ్వాసము కలిగి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగిని స్వస్థపరుచు యెహోవాను నేనే. మన రుగ్మతల నుండి దేవుడు విడుదల చేయును. మన శారీరక బలహీనతల నుండి దేవుడు విడుదల చేయును. ఎప్పుడైనా మనము మన ప్రార్థన విన్నాడని సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? ఎప్పుడైనా నిలబడి నా దేవుడు నా కుటుంబానికి నా జీవితానికి ఈ గొప్ప కార్యము చేశాడని మనం ఎప్పుడైనా చెప్పగలుగుతున్నామా? ఒకవేళ చెప్పలేని స్థితిలో ఉంటే ఇకనైనను ఇప్పుడైనను విశ్వాసముతో దేవునిని ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవి ఆలకించడా? తప్పకుండా ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు? ఏదో రెండు మాటలంటే చేసుకుంటే వింటాడులే, అలా చేయకూడదు. ఎప్పుడు కూడా ఒక పట్టుదల కలిగి మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయాను. నీవు నేను ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాము? మరి నాలుగవదిగా మనము చూసినట్లయితే నీతిమంతులుగా మనము ఉండాలి అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చూసినట్లయితే దేవుని మాటలు, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మనం ఏం చేయాలి? మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఒకవేళ ఇదిగో నేను ఈ పాపం చేశానని పక్కనోళ్ళకి చెప్పామనుకో, ఏమంటారు? ఏమో వాళ్ళ మనసులో దాచిపెట్టుకుంటారు. అది ఏం పెట్టుకోరు. ఏం చేస్తారు? దానికి ఇంకా 4 వేసి అబ్బో ఏమంట ఇదంట. అందుకనే ముసలమ్మ ముచ్చట్టలను విసర్జించి ఆ ఇంటి సంగతులను ఇంటికి మోసుకొచ్చి పొరుగింటి విషయాలన్నీ చాటింపు. మన కుటుంబం చూసుకో, మనల్ని చూసుకో, మన జీవితాన్ని చూసుకో, నీకు తెలుసక్కాయ్ అని మొదలెడతారు. కొంతమందికి ఏం పని ఉండదు. ఈరోజు ఏం తినొచ్చు అది ఈరోజు కొన్ని మార్చుకుందాం మనం. ఒకవేళ నీవైనా నేనైనా కొన్ని మార్చుకుందాం. ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి తీసుకొచ్చి పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేయకు. మన సంగతి చూసుకో. వాళ్ళంటెట్ట వీళ్ళంటెట్ట మనం కూడా అట్టే. నేనంటాను, ముందు మనల్ని మనం చూసుకుందాం. పొరుగింటి విషయాలు మనకెందుకు? పక్కింటి వాళ్ళ విషయాలు మనకెందుకు? ఎవరి విషయాలు మనకు అక్కర్లేదు. ఎవరితో మనము అలాంటి విషయాలు మనం పంచుకోవలసిన విషయం లేదు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఒప్పుకున్న తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నాకు ఈ బలహీనత ఉన్నదని మనము చెప్తే అందరూ కూడా మన నిమిత్తము ప్రార్థన రోగం రట్టు కాపరం గుట్టు. కానీ ఇప్పుడు అది అట్లా రోగం ఎవరు చెప్పం. బాగలేదండి, ఏం బాగలేదండి, ఏం బాగా నీకు ఈ విషయం తెలుసా? మా ఆయన అంత చండాలిపోడు అని మటుకు చక్కగా చెప్తాం. చెప్పమా? మనం కొన్ని మార్చుకోవాలి. అసలు ఆయన అంత పనిహిమాలోడు ఎవరుండ్రయ్యా? ఎవరైనా మన భర్తని ఎవరైనా అంటే ఊరుకుంటారా? మన భర్తని మన ముందు ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటామా? నేనైతే ఒక అస్సలు ఊరుకోను. ఎందుకు?
మన యజమాని, మనకి కిరీటం, మనకి ఘనత. వాళ్ళుంటేనే మనకి ఘనత. కానీ నేటి సమాజంలో మనము చూస్తే ఎవరు కూడా లెక్క చేసే స్థితిలో లేరు. అబ్బాయి ఏందబ్బాయి, అబ్బాయిలా ఏందబ్బాయి, ఇట్రా అబ్బాయి, ఇంకొంటాయి కొన్ని మాటలు తీపెట్టి చూసినప్పుడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇంటిలో ఉన్న భర్తని గౌరవించలేరు. కనబడని దేవుని ఏమి మనం గౌరవిస్తాం? ఇంటిలో ఉన్న భర్తకి గౌరవం ఇవ్వలేని వారమై కనబడని దేవునికి మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు దిద్దుకోవడానికి, మన బ్రతుకులు సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయంలో మన బ్రతుకులను మనము దిద్దుకుందాం. ఒకరితో ఒకరు మీ యొక్క పాపములను చెప్పుకొని ఒకరి నిమిత్తం ఒకరు మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తిని నేను మీకు అనుగ్రహిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము చేయవలసినది ఆయనని వెదికే వారముగా ఉండాలి. ఎలా వెతకాలి అంటే పూర్ణ మనసుతోను పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన యెడల మీ ప్రార్థన వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఐక్యత కలిగి మనము ప్రార్థన చేయాలి. రెండవదిగా పూర్ణ మనస్సుతో దేవునిని ప్రార్థన చేయాలి. మూడవది విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. నాలుగవదిగా నీతి మొత్తము కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. అలాగూ జీవించిన తర్వాత దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే ఆయన మన ప్రార్థనను అంగీకరించును. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టెదను, ఆయన నా ప్రార్థన ఆలకించను. 91వ సంకీర్తన 15వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. క్రైస్తవులముగా, క్రీస్తు బిడ్డలముగా, క్రీస్తుని అంగీకరించిన వారముగా మనం ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాము? కలిగి ఉన్న మనందరము కూడా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఎలాంటి సహాయము చేస్తాడో 91వ సంకీర్తన 15వ వచనాన్ని చూద్దాం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయిందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నేను నా శ్రమలలో అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి తోడై ఉన్నాను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహాన్ని సెలది రాహీన్ రఘునాథుహాయ్ నేడి ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతని శ్రమలన్నిటిలో నేను అతనికి తోడుగా ఉంచేదను. రెండవది, ఆయన మొరపెట్టినప్పుడు ఆయన మొరని నేను ఆలకించేదను. మూడవదిగా మనము చూసినట్లయితే అది చూద్దాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. వారు నా నామమును పెట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచునట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును.
ప్రియమైన దేవుని బిడలారా, ముడిగా ఉన్నప్పుడు బంగారానికి అందము రాదు. ముడి పదార్థముగా ఉన్నప్పుడు వెండికి అందము రాదు. వాటిని కొలిమిలో వేసి కాల్చబడినప్పుడు అవి చాలా చక్కగా కనబడతాయి. మనల్ని కూడా పాపముల చేత నింపబడిన తర్వాత, పాపముల చేత పట్టబడిన తర్వాత, పాపముల చేత మనందరము కూడా జీవించుచున్నప్పుడు దేవుని యొక్క వెలుగు మన యొద్దకు రాదు. ఎందుకంటే మీరు చీకటిని ప్రేమించుచున్నారు కనుక మీరు నా యొద్దకు రారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. రెండవది, నేను మొరపెట్టినప్పుడు ఆయన నా మొర ఆలకించినాడు. మూడవది, నేను ఒకవేళ పాప బంధకముల చేత పట్టబడినప్పుడు వెండిని బంగారమును ఏ విధముగా అయితే శోధించి, అంటే కొలిమిలో కాల్చినట్లు ఎలాగో అయితే చక్కగా ప్రశస్తం అనంటే వెలుగుగా ఎలా ఉంటాయి అంటే వాటి యొక్క కాంతిని ఎలా కలిగి ఉంటాయంటే ఆ వేడిలో తన యొక్క కాంతి బయటికి వస్తుంది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఆ వెలుగులో నడవాలి అంటే మన చీకటి బ్రతుకులను మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. చీకటి బ్రతుకులను విడిచిపెట్టాలి అంటే పాపములన్నిటినీ కప్పుకొనక దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకునే వారముగా ఉండి, ఒప్పుకున్న తర్వాత మన విశ్వాసము ఎలా ఉండాలి అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడనని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను. అనుగ్రహించబడిన తర్వాత ఆయన యొక్క కాపుదల్లో మనము జీవించే వారముగా ఉండాలి. మొట్టమొదటిగా ఆయనను వెదకాలి. ఎలా వెదకాలి అంటే పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణమైన వివేకముతోనూ దేవుని మనము వెతికే వారముగా ఉండాలి. వెతికిన తర్వాత ఆయన మనకిచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే మనము మొర్రపెట్టగా ఆయన మన మొరను ఆలకించును. మనము ప్రార్థించేటప్పుడు ఎలాంటి సహవాసములో మనం ఉండాలి అంటే ఐక్యత కలిగి, సహవాసము కలిగి, విశ్వాసము కలిగి, నీతి కలిగి, నిరీక్షణ కలిగి మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రార్థించిన తర్వాత అతడు నాకు మొరపెట్టగా ఆయన మొరను నేను వినడానికి సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా ఉన్న దేవుడు మనకు గొప్ప అభయం ఇస్తున్నాడు. ఏమిటంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడిగే ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. పత్రిక లేఖన భాగములో మనము చూసినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నిరీక్షణ కలిగిన వారై మీరు జీవించాలి అంటే నా మాటలు నీ హృదయములో ఉండాలి. ఆ మాటలు మన హృదయములో ఉండాలి అంటే క్రైస్తవులముగా, క్రీస్తు బిడలముగా ప్రార్థించే పెదవులు కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేయమంటే భయం, పాట పాడమంటే భయం, బైబిల్ చదవమంటే భయం, అదే ఇంకా వేరే వేరే మాటలు మాట్లాడాలంటే అనర్గళంగా 2-3 గంటలైనా చెప్తాను. నేనంటాను, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంటే ఏ భయము కూడా నీ యొద్దకు రాదు. నేను బ్రతికినను చనిపోయినను క్రీస్తు కోసమే నేను జీవిస్తానని పౌలు ఏ రీతిగా అయితే గొప్ప వాగ్దానము ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత గొప్ప మాట! మనం చెప్పగలుగుతామా? ఇంత వాక్యం చెప్పే మేమైనా చెప్పగలుగుతామా? చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి, చెప్పాలి అంటే విశ్వాసం ఉండాలి. చెప్పగలుగుతాం. మంచి మార్గము ఒకవేళ నాలో లేకపోతే ఆ మార్గాన్వేషణలో మనలో ఉన్న చేదైన వేరు ఏమైనా ఉంటే దానిని తీసివేసుకోవడానికి దేవుడు తగిన కాలం ముందు సమయాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు.
అనుగ్రహించిన దేవాతి దేవుడిని మనము ఎలాగూ ఆరాధన చేయాలి. పత్రిక లేఖన భాగంలో మనము చూస్తున్నట్లయితే 8వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. నేను ముగించేస్తున్నాను. 8వ అధ్యాయం 24వ వచనాన్ని చూసినట్లయితే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించాలమ్మా. ఇప్పటి వరకు మీరు వాక్యాన్ని విన్నారు. మనం ఆ నిరీక్షణను ఎలాగూ స్థిరపరచుకోవాలి అంటే ఆయనను వెదికే వారముగా ఉండాలి. వెదికిన తర్వాత, ఆయనను ఆశ్రయించిన తర్వాత మన ప్రార్థనా జీవితం ఎలాగున్నది? దేవునికి ఇష్టముగా ఉన్నదా? దేవునికి అయిష్టముగా ఉన్నదా? దేవునికి ఇష్టముగా ఉంటే, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చెను. నీతిమంతుల ప్రార్థనను వినడానికి నా చెవులు జొచ్చి ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థనను వినడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థనను వినడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మీకా గ్రంథములో ఒక మాట తెలియచేయబడుతున్నది. 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనము చూసినట్లయితే, ఆ యొక్క మన మొరను దేవుడు ఆలకించుతున్న దేవుడు మనకు గొప్ప అభయం ఇస్తున్నాడు. అయినను నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. నిరీక్షణ కలిగి ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తామో, ఎప్పుడైతే దేవుని కొరకు మనము జీవిస్తామో, ఎప్పుడైతే హృదయాంతరంగములను పరిశోధించుకొని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో, అప్పుడే దేవుడు మన ప్రార్థనను ఆలకించును. ఒకవేళ నీ ప్రార్థన వినడం లేదని ఒకవేళ నీవు అనుకుంటే, నీలో ఇంకా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏమైనా ఉందేమోనని పరిశీలన చేసుకోండి. ఇంకా ఏమైనా దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏమైనా కలిగి ఉంటే తీసివేసుకునే సమయము ఆసన్నమైనది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. రానా ఎన్నవాడు ఇంకా ఆలస్యము చేయక వచ్చును. వచ్చిన తర్వాత సిద్ధపాటు కలిగిన వారందరూ కూడా ఆయన రాజ్యమును స్వతంత్రించుకునే వారముగా ఉంటాము. మరి నీవు నేను ఎలా జీవిస్తున్నాం? దేవుని మాటకు లోబడే వారముగా ఉన్నామా? దేవుని మాటను విననొల్లని ప్రజలముగా ఉన్నామా? దేవుని మాటలను వినేవారముగా ఉంటే, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో మనము చూసినట్లయితే, 3వ అధ్యాయం 3వ వచనములో మనం చూసినట్లయితే, ఆయన యందు నిరీక్షణను పెట్టుకొని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకోవాలి. నేను బాగా పాటలు పాడతాను, బాగా వాక్యం చదువుతాను, దేవునికి అన్నిస్తాను, కానీ నా చేతులు అపవిత్రమైనవి, నా నోరు అపవిత్రమైనది. మన క్రియలు మార్చుకో, మన ప్రవర్తనను మార్చుకో, మన మాట మార్చుకో, మన భావములను మార్చుకో. అన్నిటిని అలా పెట్టుకొని నేను పవిత్రుడనని ఒకవేళ మనలో మనం మోసం చేసుకునే వారముగా ఉంటే మోసపోకడి. దేవుడు వెక్కిరించబడడు. వాక్యమేమని సెలవిస్తుందంటే, ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రునిగా నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు. మన ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నాం? స్థిరత్వము కలిగి జీవించే వారముగా ఉన్నామా? అస్థిరత్వము కలిగి జీవించే వారముగా ఉన్నామా? పాత నిబంధన లేఖన భాగములో మనము చూస్తే, నిరీక్షణ కలిగి సమాధానము కలిగి మనము జీవించాలి అంటే ఆయనను వెదికే వారముగా ఉండాలి. ఆయనను వెదికి మరి పత్రికా లేఖన భాగంలో మనము చూస్తే ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రార్థించాలి అంటే ఆయనను వెదికే వారముగా ఉంటే, పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవునిని ప్రార్థన చేస్తే దేవుడు తగిన కాలమందు మనకి సహాయమును దయచేయను. సహాయము దయచేయడమే కాదు, మన ఆశ ఎప్పుడు కూడా భంగము కానేరదు. మరి ఆ మాటను మనము చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. నీ
జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆత్మకు ఏమి మనము తెలుసుకోవాలంటే జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. ఏ జ్ఞానము? శారీరక సంబంధమైన జ్ఞానము వ్యర్థమైనది. ఆధ్యాత్మికమైన జ్ఞానము కలిగి మనము జీవిస్తే తప్పకుండా ఆయన రాజ్యమును మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటాము. ఆయన రాజ్యమును మనము స్వతంత్రించుకోవాలి అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న మనందరము కూడా సువార్త లేఖన భాగములో చెప్పబడినట్లుగా మొదటి వచనములో మనము సువార్త లేఖన భాగములు చెప్పబడినట్లుగా 17 యోహాను సువార్త 17వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. యేసు ఈ మాటలను చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించును. సర్వ శరీరుల మీద ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు. నిత్య జీవమును అనుగ్రహించడానికి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి విచ్చేసి ఉన్నాడు. ఆ నిత్య జీవములోనికి మనము ప్రవేశించాలి అంటే మనందరము చేయవలసినది ఏమిటి? మనందరము కలిగి జీవించవలసినది ఏమిటంటే శరీరేచ్ఛల నుండి మనము విడుదల పొందే వారముగా ఉండాలి. శరీరేచ్ఛల నుండి మనము విడుదల పొందాలి అంటే ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమన పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. శరీరేచ్ఛలు కలిగి, శరీరేచ్ఛలేమనగా గల్తీలుగా చదవాల్సిన అవసరం లేదు. 5వ అధ్యాయం 19వ వచనం. ఒకవేళ వాటిలో ఏమైనా బలహీనతలు కలిగి జీవిస్తే, ఒకవేళ అదే విత్తుతూ ఉంటే క్షయం అనే పంటను మనం కోస్తాం. కానీ వాటిని విడిచిపెట్టి మనం ఏమి చేయాలి అంటే దేవుని కొరకు మనము జీవించే వారముగా ఉండాలి. శరీరేచ్ఛలన్నిటినీ విడిచిపెట్టి ఆత్మని బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయిన. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ ఆత్మలో శుద్ధి ఉన్నంత కాలము, ఈ ఆత్మలో పరిశుద్ధత కలిగి ఉన్నంత కాలము దేవుని కృప మనకి తోడుగానే ఉంటుంది. ఒకవేళ శారీరక సంబంధమైన విషయాల కొరకే మనము ఒకవేళ పాటుపడే వారముగా ఉంటే ఈ లోకములే మనము విడవబడే వారముగా ఉంటాము. అలా ఉండకుండా ఉండాలి అంటే వాక్యమే చెప్తుంది. మనము ఎప్పుడు అయ్యగారి ద్వారా మనం వింటూనే ఉంటాం, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖ. కొంతమందికి ఏం పనుడు, పొద్దాకలు తిండికోవాలి. కొంతమందికి ఏం పనుండదు, పొద్దాకలు ఇది. కొంతమందికి ఏం పనుండదు, 24 గంటలు 23 గంటలు నిద్రపోతారు. సోమరితనము మనిషిని పతన స్థితికి చేర్చును. ఎప్పుడన్నా ఫోన్ చేయండి ఎవరికన్నా, నిద్రపోతూనే ఉంటారు కొంతమంది. నేనంటాను, ఎవరైతే మెలకు కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తారో తప్పకుండా ఆయన రాజ్యమును మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటాం. దేవుని కంటే ప్రాణాన్ని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని కంటే ప్రాణానికి ఎక్కువైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోలే. అంత బీతో నాకేమైనా ఏమైంది, నేనేమైనా ఏమైపోతాం. ఈ రాత ఎక్కడ రాస్తే అక్కడే జరిగిపోతూ ఉంటుంది. నేనంటాను, నిబ్బరము కలిగి ధైర్యము కలిగి మన ముందు ఉంచబడిన పరుగు పందెములో పరిగెత్తేటప్పుడు అనేకమైన ఆటుపోటులు వస్తూ ఉంటాయి. వాటిని జయించే శక్తి దేవుడు తప్ప ఎవరు కూడా మనకి సహాయము చేయడు.
నిత్య జీవములోనికి మనము వెళ్ళాలంటే శరీరేచ్ఛలన్నిటినీ విడిచిపెట్టి ఆత్మను సిద్ధము చేసుకొని దేవుని కొరకు ఎదురు చూసే వారముగా ఉంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు మనందరికీ అనుగ్రహించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన యందు విశ్వాసం ఉంటే, ఆయన కొరకు మనము జీవిస్తే తప్పకుండా ఆయన రాజ్యమును మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటాం. స్వతంత్రించుకోవటమే కాదు, కానీ ఆయన మాటల యందు మనము నిలిచి ఉంటే, మీకు ఏది ఇష్టమో ఈ మాట చాలా ఇష్టమైన మాట. నా యందు మీరును మీ యందు, మనము దేవునిలో లేకుండా ఎన్ని మారులు మనము ప్రార్థన చేసినా, దేవునితో సహవాసము లేకుండా ఎంతగా మనము దేవుని సన్నిధికి వచ్చినా అంతా కూడా వ్యర్థమే. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రత కలిగి మనము జీవించాలి అంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవునికి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఆ ప్రార్థన మనల్ని ఎక్కడికి నడిపించునంటే నిత్య జీవములోనికి నడిపించును. నిత్య జీవములోనికి నడిపించటమే కాదు, నేనిచ్చు నీళ్లు త్రాగువారు ఎన్నటికి దప్పిక కొనరు. ఎవరు? సమరయ స్త్రీకి గొప్ప వాగ్దానం ఇస్తున్నమ్మా, నాకు దాహంగా ఉన్నదంటే ఆమె చెప్తుంది, ఈ బావి చాలా లోతైనది, ఈ బావి చాలా లోతైనది అన్నప్పుడు ఆమెతో ఒక మాట, నేనిచ్చు నీళ్లు త్రాగువారు ఎన్నటికి దప్పిక కొనరు, అదే నిత్య జీవము. ఆ పాపముల నుండి విడుదల పొందిన తరువాత, దేవుని ఆత్మచేత ముద్రించబడిన తరువాత, సమరయ స్త్రీ దేవుని యొక్క సువర్తమానము తెలియజేసిన తర్వాత అనేక మంది దేవుని యొద్దకు వచ్చి ఉన్నారు. నీవు నేను ఎలా ఉన్నాం? దేవుని మాటకు లోబడే వారముగా ఉన్నామా? దేవుని మాటకు లోబడి దేవుని వాక్యము ద్వారా మన జీవితములను సరిచేసుకునే వారముగా ఉన్నామా లేదని ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందాలి అంటే ఆ విశ్వాసములో సడిలిపోకుండా స్థిరత్వము కలిగి జీవించే వారముగా ఉండాలి. అలానే దేవుని మాట మన నోట ఉంటే మనము ఏది అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఏదో అయిపోతుంది, ఏది అవ్వదు. మన భయమే మనలను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నాతో ఉండగా నాకే భయం కూడా లేదు. మరి మన దేవునితో సహవాసము చేసేటప్పుడు నా దేవుడు నాకు సహాయము చేయును. మరి మనము దేవునిని ఎరిగే వారముగా ఉన్నామా? ఎరగనట్లుగా జీవిస్తున్నామా? చివరిగా నేను ముగించేస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. చివరిగా, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మనం ఎరిగిన వారమా ఎరగని వారమా? చెప్పాలి. మనం ఎరిగిన వారమా ఎరగని వారమా? ఎరిగిన వారమైతే ఆయనను వెతుకుతున్నాము కాబట్టి, ఆయనను ప్రార్థన చేస్తున్నాము కాబట్టి తప్పకుండా దేవుడు మనకి సహాయము దయచేయను. దేవుని వెతకాలి అంటే పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని మనము వెతకాలి. వెతికిన తరువాత పత్రిక లేఖన భాగములు మనము చూస్తున్నట్లయితే ప్రార్థించే వారముగా ఉండాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. పూర్ణ హృదయముతోను విశ్వాసముతోను నీతితోను మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఆ ప్రార్థన ప్రతిఫలం ఏంటంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇవ్వడమే కాదు, అతనిని దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆ రక్షణ అనుభూతిలోనికి వచ్చిన తర్వాత సువార్త లేఖన భాగంలో మనము చూస్తే నిత్య జీవములోనికి మనము ప్రవేశించాలి అంటే దేవునిని ఎరిగిన వారముగా ఉండాలి. ఎరిగి అనునిత్యము ఆయనను ప్రార్థించే వారముగా ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడు కూడా నిరర్ధకము
కానేరదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెనుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మకము కలిగి మనము జీవిస్తే నిత్య జీవానికి వారసులముగా ఉంటాము. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా కాపుదల నిరంతరము మీ ಎಲ್ಲరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.